ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 4 జనవరి నుండి 10 జనవరి వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. గత వారం కన్నా కాస్త మెరుగ్గా ఉండవచ్చు. ఏదైనా ఉద్యోగంలో మీకు కొంత అభివృద్ధి కానీ, మీ యొక్క వేతనంలో కొంచెం వృద్ధి కానీ ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. పై ఉద్యోగుల పై అధికారుల వల్ల, మీ యొక్క యాజమాన్యం వల్ల కొంత మీకు గుర్తింపు ఇవన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం జరిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. తగుదనమ్మా అని మీకు సంబంధం లేని విషయాలలో కాస్త ముందుకు వెళ్ళకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి, చక్కని ఫలితాలను మీరు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా కాస్త అనుకూలంగా ఉంది. కానీ తండ్రికి ఆరోగ్య విషయంలో కానీ, లేదా తండ్రికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో కానీ చిన్న చిన్న విభేదాలు కానీ, చిన్న చిన్న వివాదాలు కానీ ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. గత వారం చెప్పినట్లుగానే ముఖ్యంగా వాహనాలు నడిపేటువంటి సమయంలో కాస్త శ్రద్ధ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్యం కుదుటపడుతుంది, ధనం కాస్త చేతికి అందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అంతేకాకుండా జనాకర్షణ ఇవన్నీ కూడా మీకు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులు చక్కగా ఉంది, కృషి చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని, అలాగే సుదర్శన స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా భూ సంబంధమైన తగాదాలు కానీ, భూ సంబంధమైన విషయాలలో అనవసరమైనటువంటి చికాకులు కానీ తలెత్తే అవకాశం ఉన్నాయి. భూ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి వివాదాస్పదమైనటువంటి కొన్ని భూములను కొనుగోలు చేయటము, ఇలాంటి వాటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి సుమా. ఏదో కాస్త లాభం వస్తుంది కదా అని కొన్ని ఉపాయాలు చేయడం వల్ల ఆ లాభం రాకపోగా మీ చేతి నుంచి డబ్బు చెల్లించాల్సిన పరిస్థితులు రావటం, ఇలాంటివన్నీ కూడా కాస్త కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులు కాస్త కృషి చేయండి, ఎక్కువగా కృషి చేయాలి. కాస్త సోమరితనాన్ని పక్కకు పెట్టాల్సిందిగా చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో ప్రతిరోజు కూడా వీలైనంత వరకు గోధుమలు గోవుకు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. ప్రభుత్వ పరంగా మీకు కొంత లాభం కలగవచ్చు. ముఖ్యంగా రక్షణ పరమైనటువంటి ఉద్యోగస్తులకు కానీ, రక్షణ సంబంధమైనటువంటి దానిలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు కానీ ఒక రకమైనటువంటి చక్కని ఫలితం మీకు కనబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధార స్తోత్రాన్ని, అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి, ఆ ప్రయాణాల పరంగా ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి, శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగ విషయంలో చాలా కాలంగా మీరు కోరుకుంటున్నటువంటి ఒక మార్పు ఏదైతే ఉందో ఆ మార్పు తొందరలో మీకు ఆ మార్పు రాగలుగుతుంది. మీకు అవకాశం ఇవ్వగలుగుతారు. మీ యాజమాన్యం అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మీరు ఆనందిస్తారు, సంతోషిస్తారు. జీవిత భాగస్వామితో చక్కని సఖ్యత అనుకూలంగా ఉంటుంది. సంతాన ప్రాప్తి కూడా కలగవచ్చు. సంతాన విషయంలో ఒక చిన్న శుభవార్త కూడా మీరు వినేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో వృద్ధి లభించేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఇక బంధువులతో చిన్న చిన్న విభేదాలు ఏర్పడవచ్చు.
విద్యార్థులకు ముఖ్యంగా చక్కని అనుకూలమైన ఫలితాలు పొందుతారు. కానీ అనవసరమైనటువంటి కొందరు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ప్రయత్నం చేయటం వల్ల, కొందరి సలహాలు తీసుకోవటం వల్ల, మీ సొంత బుద్ధిని పక్కటం పెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. అలాంటి విషయాల్లో కాస్త శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయండి. ఏదేని శివాలయంలో కానీ లేదా సుబ్రహ్మణ్య స్వామికి కానీ నిత్యము కానీ లేదా వారంలో 1-2 సార్లు అయినా కానీ చక్కగా అభిషేకం చేయించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం ముఖ్యంగా అవసరం ఉన్నా లేకున్నా ప్రతి విషయానికి కూడా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరు నన్ను అర్థం చేసుకోవటం లేదనో, లేదా ఫలానా వాళ్ళు నాకు సరి అయినటువంటి విలువ ఇవ్వటం లేదనో, ఈ రకమైనటువంటి ఒక మీమాంస, ఈ రకమైన ఆలోచనతోనే సతమతమయ్యేటువంటి అవకాశం ఉంది ఈ వారం. దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనేటువంటి నిర్ణయాలు తీసుకోవడం, తద్వారా అవి ఎటు తేల్చుకునే పరిస్థితి ఏర్పడడం, తాను నిర్ణయం తీసుకోలేకపోవడం, ఎదుటివారితో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి మనస్సు అంగీకరించకపోవడం, ఈ రకమైనటువంటి అవస్థ మీలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ వారం. ఇక ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి మీకు సహాయ సహకారాలు లభించేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక కొన్ని విషయాల్లో అతి భద్రత, అతి జాగ్రత్త వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక స్థిర చరాస్తుల విషయాలలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. వారాంతంలో కొంత ధనలాభం కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మి స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము దీపారాధన ఇంట్లో ఖచ్చితంగా చేయండి. చక్కని ఫలితాలు మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ వారం నూతన వస్త్రాలు కొనుగోలు చేయటము, బంగారు ఆభరణాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. అయితే జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు మాత్రం కనబడుతూ ఉన్నాయి. మీలో ఉండేటువంటి విషయాన్ని ఎదుటివారికి తెలియకుండా ఎటువారే మీలో ఉండేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి, ఆ మాత్రం బాధ్యత వారికి లేదా అనేటువంటి ఈ రకమైనటువంటి ఒక ఆలోచనలతో మీకే మీరు ఒక విధమైనటువంటి వాతావరణాన్ని కాస్త ఇబ్బందికరంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి విషయాల్లో కాస్త పట్టు విడుపులు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా బీపీ, షుగర్ లాంటి వ్యాధుల విషయాలలో అనవసరంగా మాత్రలు వేసుకోవటం మర్చిపోవటము, లేదా అశ్రద్ధ చేయడము, నిర్లక్ష్యం చేయడం వల్ల కొంత ఇబ్బంది కూడా తలెత్తేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు ముఖ్యంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. విద్యార్థులకు కూడా కొన్ని విషయాల్లో ఎటు తేల్చుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బంధువులకు మీ యొక్క సలహాలు అవసరం. ముందు పోతే చెబితే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ, ఇలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కాస్త సామాన్యంగా ఉంది ఈ వారం. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శనేశ్వర స్తోత్రంతో పాటు అంగారక స్తోత్రాన్ని ఖచ్చితంగా నిత్యము పారాయణం చేయండి. గోవుకు కందులు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని ఫలితాన్ని మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త ప్రతి విషయంలో కూడా కాస్త శ్రద్ధ జాగ్రత్త అవసరం. అత్యుత్సాహంతో, అనవసరమైనటువంటి ఆవేశంతో, అనాలోచితంగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవటము, లేదా తొందరపడి మాట్లాడడం, ఎదుటివారి యొక్క మనస్సును కాస్త గాయపరచడం ఇలాంటివి కనపడుతున్నాయి. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో మాత్రం కాస్త ఉన్నతి కనబడుతుంది. మీ కోరినటువంటి స్థాయి లభించడము, మీకు చక్కని గుర్తింపు, మీరు ఎదురు చూస్తున్నటువంటి గుర్తింపు పొందడానికి లభించవచ్చు. మిమ్మల్ని పొగిడేవారు మీ చుట్టూ ఉన్నారనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటారు. కొంత ఆనందాన్ని కూడా పొందుతారు. అంతేకాకుండా కాస్త సోమరితనాన్ని పక్కకు పెట్టండి. ఇంకా అంతే ముఖ్యంగా డబ్బు విషయంలో, ధనం విషయంలో, దాచే విషయంలో కానీ, లేదా విలువైనటువంటి పత్రాలు దాచేటువంటి విషయంలో కానీ ఆ విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక.
సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది. అవివాహితకు వివాహ ప్రయత్నాలు చేస్తారు, అందులో కొంతవరకు సఫలమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలతో ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా బృహస్పతి అంగారక ధ్యానం నిత్యము పారాయణం చేయండి. తద్వారా చక్కని ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త మిశ్రంగా ఉంది, విశ్రమంగా ఉంది. ప్రతి విషయాన్ని కూడా విపరీతమైనటువంటి కోపం పెరగడం, అసహనం పెరగడం, కుటుంబ సభ్యులని జీవిత భాగస్వామిని అనవసరంగా మీరు ప్రతి విషయానికి విసిగించడం, లేదా ఒక రకమైనటువంటి ఆవేశాలతో మాట్లాడటం, ఎదుటివారి యొక్క మనస్సును గాయపరచడం, ఇలాంటివి కొంత కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగపరంగా ఆర్థికపరంగా కాస్త చిక్కులు ఉంటే ఉండవచ్చు కాక, కానీ ఉద్యోగపరంగా ఉన్నతి లభిస్తుంది. కాస్త అదనపు బాధ్యతలు కూడా మీ పైన పడతాయి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. అయినా మీలో ఏదో తెలియనటువంటి అసంతృప్తి, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇక సంతానం యొక్క ప్రవర్తన, వారి యొక్క ఆలోచనలు కూడా మీకు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటాయి. వారు చేసేటువంటి ప్రయత్నం కాస్త ఒక కొలిక్కి రావచ్చు, ఒక తీరాన్ని చేరేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి రావడం, విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నం కాస్త వాయిదా పడడం, ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులు కాస్త కృషి చేయండి, జాఢ్యాన్ని వదిలిపెట్టాలి. చక్కగా కృషి చేయండి, హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయండి, చక్కని మేధా సంపత్తిని మీరు పొందండి. ఇక ఆరోగ్య విషయంలో మాకు శ్రద్ధ తీసుకోవాలి. స్త్రీలు కాస్త అనవసరమైనటువంటి ఆవేశాన్ని పక్కకు పెట్టి కాస్త ఓపికతో సహనంతో ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. నరాల సంబంధమైన ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనైశ్వర ధాన్యము, సూర్యాష్టకము నిత్యము పారాయణం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరు తనవారో ఎవరు పరాయివారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఎదురుగుండా పొగడగానే వాళ్ళు తన వాళ్ళే, మీ మనుషులే అనుకొని ఎదుటివారి గురించి, ఎవరి గురించి అయితే మీలో ఉండేటువంటి లోతును కనుక్కోవాలని మీ చెంతకు చేరారో వాళ్ళ విషయంలోనే వాళ్ళు ఊహించిన విధంగా వాళ్ళకు అనుకూలంగా ఏదైతే వాళ్ళు ఆశిస్తున్నారో ఆ విషయాన్ని మీరు అత్యుత్సాహంతో చెప్పడం, తద్వారా మీరు దాన్ని సవరించుకోవడానికి అనేకమైన అవస్థలు పడాల్సిన పరిస్థితి రావడం, ఇలాంటివన్నీ కూడా ఈ వారం కనబడుతున్నాయి. విద్యార్థులు అనవసరమైనటువంటి ఒక ప్రణాళిక లేకుండా మీకై మీరు సమయాన్ని వృధా చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ధనాన్ని ఖర్చు చేసేటువంటి విషయంలో నూతనమైనటువంటి స్థిరాస్తులు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేసేటువంటి సమయంలో కాస్త 1-2 సార్లు ఆలోచన చేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తప్పుడు సలహాల ద్వారా మిమ్మల్ని మీరు కాస్త ఇబ్బంది పరుచుకునే అవకాశం కూడా కనబడుతోంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి, ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. బీపీ, షుగర్ లాంటి వ్యవహారాలలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా అంగారక శనైశ్వర స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ప్రతి విషయాన్ని కూడా అసహనము, కాస్త కోపం పెరిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగ విషయంలో స్థానచలం కోసమే మీరు ప్రయత్నం చేసే ప్రయత్నాలు కొంతవరకు సఫలం కావచ్చు. తమ యొక్క సంతానం యొక్క విషయంలో, తమ యొక్క సంతానం యొక్క విద్యా విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు చక్కని ఫలితాలను ఇస్తాయి. భవిష్యత్తు కోసం మీరు కొన్ని ఆలోచనలు చేయాల్సిన పరిస్థితి రావటం, తద్వారా కొన్ని విషయాల్లో ఎటు తేల్చుకోలేని పరిస్థితి రావటం, ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. ధన విషయంలో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు, కానీ ప్రణాళిక లేనటువంటి, ఆలోచన లేనటువంటి కొన్ని పనుల వల్లనే మీకై మీరు కొంత ఇబ్బంది కొని తెచ్చుకునేటువంటి అవకాశం కనబడుతుంది. జీవిత భాగస్వామితో చక్కని సౌఖ్యం ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. మానసికమైనటువంటి ఆనందం ఇవన్నీ కూడా ఉన్నాయి. చక్కని పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కీర్తి వృద్ధి కనబడుతోంది. ఇక శత్రువులపై మీరు చక్కని ఒక పేరు ప్రతిష్ట, దాంతోపాటు శత్రువులపై మీరు ఒక రకమైనటువంటి ఆధిపత్యాన్ని కూడా చెలాయిస్తారు. మీ ఆధీనంలోకి వాళ్ళని తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి స్తోత్రాన్ని, వినాయకుడి యొక్క అష్టోత్తరాన్ని కానీ స్తోత్రాన్ని కానీ నిత్యము పారాయణం చేయండి. గరికతో గణపతికి అర్చన చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కని అనుకూలమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయి.
వివాహ విషయాలలో మీరు కోరుకున్నటువంటి చక్కని నిర్ణయం ఏదైతే తీసుకోబోతున్నారో ఆ నిర్ణయానికి చక్కని అనుకూలమైనటువంటి సంబంధాలు కూడా కుదిరే అవకాశం ఉన్నాయి. అవివాహిత వివాహ ప్రాప్తి కూడా కనబడుతుంది. చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. ఉద్యోగ విషయంలో కూడా చక్కని పేరు ప్రతిష్ట, చక్కని జనాకర్షణ ఈ వారం మీకు కనపడుతూ ఉన్నాయి. కానీ ఒక రకమైనటువంటి మానసికమైన ఉద్రేకము, ఒక రకమైనటువంటి తేల్చుకోని పరిస్థితి, విపరీతమైన కోపము, అసహనము ఇవి కాస్త మిమ్మల్ని బాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైతే చక్కని పేరు ప్రతిష్టలు ఉన్నాయో ఈ చిన్న చిన్న విషయాల వల్ల వాటికి కాస్త తెర, ఒక రకమైనటువంటి పొర, మచ్చ ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి కొన్ని పనులను మీరు పూర్తి చేసుకుంటారు. అంతేకాకుండా ముఖ్యంగా ప్రయాణాలు కూడా చేయాల్సిన పరిస్థితి రావడం, ప్రయాణాల్లో చక్కని లాభాలు కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒక స్థిరాస్తి విషయంలో చిన్న వివాదాన్ని మీరు పరిష్కరించుకునే దిశగా మీరు అడుగులు వేస్తారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రంతో పాటు శనేశ్వర ధ్యానం చక్కగా చేయండి. బృహస్పతి యొక్క ధ్యానము, శనగలు, అదేవిధంగా కందులు గోవుకు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. వీలైతే ప్రతిరోజు లేదా వారంలో ఒకసారి 2 సార్లు శని మంగళవారాలు ముఖ్యంగా తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. చక్కని పేరు ప్రతిష్ట ఇవన్నీ పెరుగుతాయి. విపరీతమైనటువంటి ఆలోచనలతో మీరు మీ ఆరోగ్యాన్ని మీరు ఇబ్బంది పెట్టుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏ వ్యాధి లేకున్నా కానీ, ఏ సమస్య లేకున్నా కానీ ఏదో సమస్య నన్ను ఇబ్బంది పెడుతుంది కదా అని ఊహించుకొని దాన్నే ఒక సమస్యగా ఆలోచించి ఆ సమస్య ఉన్నట్టుగా భ్రమించి మీరు వైద్య పరీక్షలు చేయించుకోవడం, అందులో ఏమీ లేకపోవడం ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక సంతానం యొక్క విషయంలో, తమ కుటుంబ విషయంలో ఎక్కువగా ఆలోచించటం, తద్వారా ఒక రకమైన మానసిక క్షోభ, ఎవరూ నన్ను అర్థం చేసుకోవటం లేదు అనేటువంటి ఒక బాధ మీలో ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక స్థిర చరాస్త్ర విషయాలలో నూతనమైన ఒక ఆస్తిని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సంతానానికి ఏదైనా మేలు చేయాలి, వాళ్ళకి ఏదైనా చక్కని కానుకలు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆరాటం కూడా మీలో మొదలవుతుంది. రహస్యంగా మీరు దాచినటువంటి కొంత ధనాన్ని సద్వినియోగం చేయాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. ప్రయాణాలలో పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, కానీ ఆరోగ్య విషయంలోనే చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం మాత్రం ఉంది. ఇక జనాకర్షణ చక్కగా పెరుగుతుంది. ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి ఫలితాలు కానీ, పథకాలు కానీ మీకు అందే అవకాశం కూడా కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి వారం అంతా కూడా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సంకటనాశక గణేశ స్తోత్రము, మహాసుదర్శన స్తోత్రము ఈ 2 పారాయణం చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ఎక్కువగా ఆలోచించడం, తద్వారా ఎటూ తేల్చుకోలేని పరిస్థితులు, ఎవరో తనకు ఆదుకుంటారు, ఎవరో సలహా ఇస్తారనేటువంటి భ్రమపడడం మాత్రం తప్పని తెలుసుకోవాలి. ఇక ప్రతి విషయంలో కూడా మీరే పనులు చేసుకోవాలి, మీరే నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి ఒక కీలకమైన నిర్ణయానికి వస్తారు. ధనం ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా కులాచార వర్తనము, ఆధ్యాత్మికపరమైనటువంటి కొన్ని క్షేత్రాలను సందర్శించడం ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి. సాంఘిక సంక్షేమపరమైనటువంటి కొన్ని సేవా కార్యక్రమాల్లో మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక ప్రభుత్వపరంగా కానీ, ఉద్యోగులకు కానీ, ముఖ్యంగా మీ శాఖాపరమైనటువంటి అధికారుల వల్ల కొంత మీకు మేలు జరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మీకు పేరు ప్రతిష్టలు చక్కగా లభించేటువంటి అవకాశం కనబడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా మానసికంగా చక్కని ఆనందం కలుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. స్త్రీలకు మీ కుటుంబ పరంగా కానీ, మీ బంధుత్వ పరంగా కానీ చక్కని ఆకర్షణ పెరుగుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. అలాగే కనకధార స్తోత్రాన్ని కూడా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మేషాది మీన పర్యంతం 12 రాశుల వారికి నా స్థాయి మేరకు వార ఫలాన్ని తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది వారమంతా సుఖంగా, క్షేమంగా, హాయిగా, ఆనందంగా గడపాలని శ్రీహప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.